విధాలుగా సంఘం దగ్గరే ఉంది. ఎక్కడ అవకాశం దొరుకుతుందా అని ఓడిని చూస్తుంది. ప్రతి ఒక్కరు జాగ్రత్తగా మన విశ్వాసం కాపాడాలి. సాతానికి తన మాటల్లో, తన క్రియల్లో, తన చూపులో, తన నడవడికలో, తన ప్రవర్తనలో, తన కుటుంబాల్లో ఎక్కడా కూడా ప్రవేశించే మార్గము లేకుండా వాక్యముతో పట్టుబడి దేవుని కూడా జీవించి ఆశీర్వదించి పొందుకున్నాను. మా పోషకుడు ఈ ప్రారంభించిన స్తోత్రం కలిగి హల్లెలూయా హల్లెలూయా. సంతోషం. సమయం చాలా దగ్గర పడుతూ ఉంది. ఈ నెల 2వ వారంలో మీటింగ్స్ పెట్టుకుంటున్నాం. మార్చిలోకి వచ్చేసాం, మనం 2వ వారంలోకి వచ్చేసాం. అంటే కరెక్ట్గా ఇంకా మనం ఏ పని చేయాలన్నా కూడా ఒక 10 రోజులే ఉంటాయి. పూర్తి చేయాలన్నా, బుక్స్ ప్రింట్ చేయాలన్నా, ట్యాక్స్ ఏ పని చేయాలన్నా కూడా మనం మిగిలింది నెల లేదా 10 రోజుల్లోనే మనం పూర్తి చేసుకోవాలి. ఈ వారం కూడా అని ఆగింది. జరగలేదు. 2 రోజులు మాత్రమే వచ్చారు. అయితే లోపల కొంచెం చిన్న పనులునే అవి అయిపోతే బయట మనం క్లాసింగ్ చేసుకుంటే మనం వచ్చి క్లాసింగ్ చేసుకుంటే లోపల పనులు ఉన్నాయి. మీరందరూ కూడా ప్రారంభం చేస్తున్నారు. దాంట్లో ఇంకా బుక్స్ విషయంలో కూడా మరి సహాయ సహకారం అవసరం. ఒకటి నాకు మీరు ఎంత చేయగలరో, ఏం చేయగలరో చేయండి. ఎందుకంటే మనం చేసిన పరిచయం అన్నట్టు ఈ పుస్తకాన్ని తీసుకుని రావడానికి ఒక పరిచయం. ఎందుకంటే అనేక మంది విశ్వాసానికి మంచి మార్గం అవుతుంది. ఇంగ్లీష్ అది మనకు అర్థమయ్యే భాషలో ఆశీర్వాదం. ఆ బుక్ విషయంలో మీరు ఏం చేయగలరో సహాయకరణ కూడా మీకు కోరుతూ ఉన్నాను. హల్లెలూయా. అంతేకాకుండా సంఘంలో ఇంతకు ముందు ఉన్న ప్రేమ, సహవాసము, ఐక్యత ఇవ్వట్లేదు. ఆదివారం వచ్చాం, ప్రారంభం చేసాం, ఆలింగనం చేసుకున్నాం. ఏ నేరం అయితే ఈ మరో వేసుకున్న మోపడకుండా ప్రభుత్వం చూశారో ఆ నేరాన్ని మోపుకునే పరిస్థితుల్లో మనం ఉన్నాం. మన గొప్ప గొప్ప మర్మాలు వాక్యాలను చెప్పుకోవడం కన్నా మన యొక్క వ్యక్తిగత జీవితాన్ని కట్టుకోవడం అనేది చాలా ప్రాముఖ్యం. సమస్య చేసినట్టుగా అన్ని విషయాల్లో కుటుంబంలో భర్తని గౌరవించే విషయంలో, భార్యని గౌరవించే విషయంలో, పిల్లలకి పెంచే విషయంలో, అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. చూడండి, నిలిచే కాలంలో పిల్లలు వచ్చి ఎలుగుబంటి వచ్చి పిల్లల్ని ఎందుకని సమస్య పెడతాను కాబట్టి ఎందుకు చెప్పని అంటే ప్రవక్త మీద గౌరవం లేకుండా ప్రవక్త ఇంటికి వస్తే ప్రవక్త వస్తే ఒక సహోదరుడు ప్రవక్త అంటే అకాలంగా అవుతారు. కానీ ఇప్పుడు ఆ వాక్యం ఎక్కడంటే మన అంత రూపంలో ఉంది. ఒక సహోదరుడు ఒక సహోదరి నేర్పించినప్పుడు, నేను హెచ్చరించినప్పుడు, ఇంకో మాట్లాడుతున్నప్పుడు సరైన రీతిలో సమాధానం చెప్పాలి, సరైన విధంగా గౌరవించాలి. అలా కాకుండా మన ఇష్టంలో మాట్లాడితే భయంకరంగా తీర్పు వస్తుంది. ఎలీషా ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు ఆ పిల్లలు స్థాపిస్తున్నారు. ఆ పిల్లలు ఎదురుగా వెళ్ళి ఆ బ్రదర్ నా కోసం ప్రార్థన చేయండి, మా కోసం ప్రార్థన చేయండి, మా కుటుంబం కోసం ప్రార్థన చేయండి అని అడగాల్సిందని బదులుగా ఏం చేసేవాడు? బోడివాడ అని ఎగలు చేశారు. దానివల్ల
వారి యొక్క ప్రాణాలనే వాళ్ళు కోల్పోయేది. ఈ యొక్క కాలం వర్తమానం చెప్పారు, అది కేవలం తల్లిదండ్రులు తప్పని చెప్పారు. అది కేవలం తల్లిదండ్రుల యొక్క తప్పదు. మీ పిల్లలు సరిగా ప్రవర్తించట్లేదంటే, పిల్లలంటే చిన్నపిల్లలే కాదు, యుక్త వయసు వచ్చిన వాళ్ళు కూడా పిల్లలే. పెళ్లి కాకముందు కూడా మీరు అందరూ సంఘంలో పిల్లలే. పెళ్ళైన తర్వాత నీ కుటుంబం ఏర్పడిన తర్వాత అప్పుడు పెద్ద వయసుకి పోతాం. పిల్లలంటే చిన్నపిల్లల గురించి మాట్లాడతారు, మనం పెద్దవాళ్ళ గురించి కూడా మాట్లాడతాం. అందరూ కూడా తల్లిదండ్రులు సమస్య చెప్పారు, కేవలము ఆ పిల్లలు చనిపోవడానికి కారణం ఎవరంటే తల్లిదండ్రులే కారణం. సహోదరుడు లేదా సహోదరి వర్తమానికుడు సేవకుడు నిర్వహించినప్పుడు గౌరవంతో, విజయంతో, వినయంతో వందనాలు బ్రదర్, సోదరు వందనాలు, సహోదరి వందనాలు, మనం ప్రార్థన చేసుకుందామా, బైబిల్ చదువుదామా, దేవుడి కోసం మాట్లాడుకుందామా, ఇలాంటి జీవితాన్ని నేర్పలేనప్పుడు మీరు మీ కుటుంబంలో విషాద సంఘటనలు చూస్తారని చెప్తున్నారు. ఏ కుటుంబంలో అయితే వాక్యాన్ని తగిన విధంగా కుటుంబం గడుపుతుంటారో ఆ కుటుంబము ఆత్మీయంగా బలపడడం ఏంటి? కుటుంబంలో సమస్యలు లేకుండా ఉండడం, స్కూల్ లేకుండా ఉండడం, ఇబ్బందులు లేకుండా ఉండడం, సోదరు లేకుండా ఉండడం కదా బలపడడం. నువ్వు బలపడడం ఏంటంటే నీకు సోదరు రావాలి. నువ్వు బలపడి దేవుడు ఎదగడం అంటే ఏంటంటే నువ్వు కఠిన కష్టం. నువ్వు దేవుడు స్థిరపడకూడదు, దేవుడిని ఆశీర్వదించాలంటే నువ్వు లోకానికి దూరం అవ్వాలి. దేవుడు ఎదగడం. చూడండి, మోషే ఇస్తాం, అదే ఇస్తాము కూడా ఆయన చెప్పారు. చిన్న ప్రత్యక్షత మోసగించింది, చిన్న ప్రత్యక్షత. అక్కడ ఐగుప్తులో హెబ్రీ కుమారుడు ఉండడం వల్ల అబ్రాహాము వాగ్దానాన్ని దేవుడు మోషే నెరవేర్చాలని చూశారు. దేవుడు ఏదైతే అబ్రాహాము వాగ్దానం చేశారో ఆ వాగ్దానాన్ని మోషే నెరవేర్చాలని దేవుడు నిర్ణయించారు. సాధారణ చాలా జ్ఞానవంతుడు అంట, అర్థమవుతుంది కదా. సాధారణ చాలా జ్ఞానవంతుడు, అసలు వాటిని కొద్ది విషయాలు పట్టుకోగలుగుతాం, దగ్గరికి వస్తుంది. అది కూడా ఆత్మ సంబంధం లేదే పట్టుకుంటారని చెప్తున్నాను. మామూలు అవకాశం లేదు, చాలా చాలా జ్ఞానవంతుడు. అక్కడ హెబ్రీ ప్రజల మధ్యలో జరుగుతున్న సంఘటనలు చూసి వాడి జ్ఞానవంతుడు కాబట్టి ముందుగానే గ్రహించి ఒకరికి హెబ్రీ ప్రజల మధ్యలో ఏదో జరగబోతుంది అది వాడు ముందుగానే గ్రహించి మరో యొక్క హృదయాన్ని ప్రేరేపించి ఐగుప్తులో హెబ్రీ పదకొండులను చంపే విధంగా అందరూ కూడా మోషకి ఆహ్వానం పలికేవాళ్ళు, అన్ని రకాల పరిచర్యలు జరిగేవి మోషకి. కానీ ఎప్పుడైతే మోషే రాజకుమారుడు కాదు, ఆయన హెబ్రీ కుమారుడు అని ఎప్పుడైతే తెలిసిందో తిరిగిపోవడం వచ్చేసింది, అసహ్యం పుట్టింది. అప్పుడు దాకా అంతపురంలో మరి అతను వస్తుంటే లేచి నిలబడిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు అసహించుకుంటున్నారు అని, ఎందుకంటే నువ్వు ఒక బానిసవి. ఇప్పుడు ఈ యొక్క మోషే ఎప్పుడైతే హెబ్రీ కుమారుడు అని తెలిసిందో, ఇప్పుడు అంతపురంలో పట్టు పరుగుల పైన పడుతున్న మోషే ఇప్పుడు ఎక్కడున్నాడు? బురదలో దొరుకుతున్నాడు, మట్టి దొరుకుతున్నాడు. చిన్న బయలుపాటు బ్రదర్, చిన్న బయలుపాటు మోషే లోక సంబంధమైన సౌఖ్యాన్ని దూరం చేసింది, లోక సంబంధమైన ఆనందాన్ని దూరం చేసింది, లోక సంబంధమైన అధికారాన్ని దూరం చేసింది. చిన్న బయలుపాటు. మరి నీకు దేవుడి చివరిలో గొప్ప బయలుపాటుని ఇచ్చాడు ఆయన. ఆమె కాబట్టి మరి నీకెంత శోధనలు రావాలి ఇప్పుడు, నీకెన్ని సమస్యలు రావాలి ఇప్పుడు, నీకెన్ని ఇబ్బందులు రావాలి ఇప్పుడు, ఖచ్చితంగా రావాలి. యేసుక్రీస్తు చెప్పారు, ఈ లోకము నన్ను ద్వేషించింది, నిన్ను ప్రేమించదు. నన్ను ద్వేషిస్తే నేను ప్రేమించదు, నిన్ను కూడా ఏం చేయాలి? ద్వేషించాలి. ఎందుకంటే నువ్వు ఒకటే కదా అని ప్రభు చెప్పారు కదా. కాబట్టి ఈ చిన్న బయలుపాటులో ఉన్న సంఘము ఇప్పుడు అతి గొప్ప బయలుపాటులోకి వచ్చిన తర్వాత ఎంత జాగ్రత్తగా ఉండాలి తమ పిల్లల విషయాల్లో, భర్తల విషయాల్లో, భార్యల విషయాల్లో, కుటుంబాల విషయాల్లో, మన పొరుగు విషయాల్లో, అన్ని విషయాల్లో ఎంత జాగ్రత్తగా ఉండాలనేది వర్తమానం స్పష్టంగా మాట్లాడుతుంది. తల్లిదండ్రులుగా మన పిల్లల్ని మనం ఎంతవరకు మనం వాక్యానుసారంగా పెంచగలం. చూడండి, మోషే దేవుడు అనుకున్నాడు కాబట్టి మోషేలో కొరత ఉన్న ఆ కొరతలను దేవుడు లక్ష్య పెట్టలేదు.
లక్ష్య పెట్టలేదు. నీకెందుకు ఆ కొరతలు? సహోదరుడు కొరతలు ఉన్నప్పుడు ఆ కొరతల గురించి నీకెందుకు అసలు? సతీష్ మీద ఆ కొరతలు ఉండాలి కాబట్టి దేవుడు అనుమతించాడేమో. ఆ కొరతనే ప్రభు ఆయన జీవితానికి అనుమతించాడు. దాని గురించి నీకెందుకు ఆ కొరత గురించి? నువ్వు ఎంతగా ప్రేమించగలవు అంత ప్రేమించేది. ఆ కొరత నీకు పనిలేదు. అసలు సృష్టికర్తే ఆ కొరతను ఆయన అనుమతించాడు, క్షమించాడు. మోషే పరిచయాన్ని గనపరిచాడు దేవుడు. మోషే కొరత ఉన్నా కూడా దేవుడు మోషే పరిచయాన్ని, పెద్దవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా కుటుంబ సభ్యులతో కూడా జాగ్రత్తగా ఉండే సమయము, కొరతలు చూసే సమయం కాదు ఇది. ఇప్పుడు ఈ లోకము దేవుని యొక్క కోపాన్ని, దేవుని యొక్క సామర్థ్యాన్ని ఎదుర్కొనే సమయం అని చెప్పారు థామస్ గారు. దేవుని యొక్క కోపాన్ని, సామర్థ్యాన్ని. ఇంకా మనం ప్రేమించేది, సహించేది, దీర్ఘశాంతం వహించేది లేదు ఇక్కడ. ఇప్పుడు దేవుని యొక్క కోపాన్ని, సామర్థ్యాన్ని మనం ఎదుర్కోవాల్సి ఉంది. కాబట్టి దానికి తగిన విధంగా మన ప్రవర్తన, మన జీవితాలు అన్ని కూడా మనం నేర్పించాలి. పిల్లలకు కూడా పెద్దలు ఎలా గౌరవంగా మాట్లాడేది, గౌరవంగా ఉండేది, మందిరాలకు వచ్చినప్పుడు జాగ్రత్తగా వాళ్ళ ప్రవర్తన జాగ్రత్తగా ఉంచుకునేది, పాటలు పాడేటప్పుడు జాగ్రత్తగా వాళ్ళు మాట్లాడేది, జాగ్రత్తగా పాటలు పాడేది, ఇవన్నీ కూడా తల్లిదండ్రులుగా మనం ఇంటిగా వాళ్ళు చెప్పాల్సిన బాధ్యత మన మీదే ఉంది. ఒకవేళ అలా కాకపోతే అననీయ సప్పీర జరిగే కార్యాలంటే ఇవే సంఘంలో జరుగుతాయి. మీ పిల్లల యొక్క శాపానికి మీరే కారకులు అవుతారు. ఎలీషా కాలంలో ఎలాగైతే తల్లిదండ్రులే కారణమయ్యి వాళ్ళ పిల్లల్ని వాళ్ళు కోల్పోయారో, అలాగే మీరు కూడా మీ పిల్లలు సరైన క్రమంలో మందిరంలో ఉన్నప్పుడు వాళ్ళ యొక్క ప్రవర్తనని కూడా మీరు హెచ్చరించి చెప్పకపోతే వారి పైన వచ్చే శాపానికి, నిందలకి, అవమానాలకి అన్నిటికీ మీరు కారణం అవుతారు. కాబట్టి మీరు అన్ని విషయాల్లో మందిరానికి వచ్చినప్పుడు పాటలు పాడే విషయాల్లో ఎవరు చప్పట్లు కొట్టట్లేదు. వాళ్ళు కొడుతున్నారు నాకెందుకులే, వాళ్ళు పాడుతున్నారు నేనెందుకులే, వాళ్ళు వెళ్ళారు కదా నేనెందుకులే అనే నిరాశ, నిస్పృహలకు వెళ్ళిపోయింది సంఘం. మీరు ఇలాగే ఉంటే కనుక ఖచ్చితంగా ఒకసారి మీరు ఆలోచించుకోవాలి. అది ఎవరైతే ఆ మనస్తత్వం కలిగి ఉన్నారో, మరొకసారి నేను ప్రేమపూర్వకంగా చెప్తూ ఉన్నాను, అదైతే ఒక విశ్వాసకి తగినటువంటి లక్షణాలు కావాలి. మీరు మీ యొక్క ఆత్మీయ జీవితాన్ని మీరు కాపాడుకోవాలి. ప్రభుకి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. లోకము, ఆత్మీయ లోకము. ఈరోజు కొన్ని మాటలు చెప్పుకొని మనం ముగించుకోవాలి. ఎందుకంటే ఇప్పటికే చాలా టైం అయింది. హెచ్చరికలు చెప్పి నేను ముగిద్దామని నిలబడ్డాను. లోకము, ఆత్మీయ లోకము. లోకము, ఈ లోక ప్రజలతో పాటు మనం ఉన్నాం. ఇదే లోకం. ఇది 4 పరిమాణాల్లో మనం చూస్తాం దీన్ని మన కంటితో. ఆత్మీయ లోకం అనేది 5 ఇంద్రియాల ద్వారా మనం ఈ యొక్క లోకాన్ని గ్రహించగలుగుతాం. కానీ ఆత్మీయ లోకం అనేది విశ్వాసము ద్వారానే మాత్రమే మనం దాన్ని గ్రహించగలుగుతాం. దానికి 6వ ఇంద్రియం సమస్య చెప్తున్నారు ఏమంటే, లోకస్తులు లోకంలో మాత్రమే ఉన్నారు. లోకస్తులు లోకంలో మాత్రమే ఉన్నారు. కానీ విశ్వాసులు ఒకే సమయంలో లోకంలో ఉన్నారు, ఆత్మీయ లోకంలో కూడా ఉన్నారు. అర్థమవుతుందా? ప్రభుకి స్తోత్రం కలుగాక. ఇప్పుడు మీరు చెప్పాలి, ఇప్పుడు మీరు లోకస్తులైతే లోక సంబంధమైన కార్యాలతో మీరు పెనవేయబడి, లోక సంబంధమైన కార్యాలతో మీరు చుట్టబడి మీరు బాధపడుతూ ఉంటారు. అయ్యో ఇదేంటి ఎలాగే ఉందో అలాగే ఉందో ఇది అని మీరు బాధపడుతూ ఉంటారు. చూపిస్తా మీకు రిఫరెన్స్ కూడా. నీకు ఆత్మ సంబంధమైన మనుషులైతే అసలు లోకంలో జరిగే సంభవాలు అసలు మీరు పట్టించుకోరు, నవ్వుకుంటారు. మీరు తర్వాత మీరు చిన్నప్పుడు మనం చేసిన పనులు చూసి మనకు పెద్ద అయిన తర్వాత ఏమొస్తే వాళ్ళుగా చెప్పారు కదా, చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు నేను చిన్నవాళ్ళ చేష్టలో చేశాను, పెద్దవాడు అయిన తర్వాత అవి చేస్తే ఏమంటారు? నవ్వుతారు. అలాగే రేపటి దినమందు ఇవన్నీ చూస్తే మీకు అలాగే అనిపిస్తుంది, అయ్యో ఇదేంటి నేను ఇలా ప్రవర్తించానా, ఇలా చేసి చిన్నపిల్లలు ఉంటే అక్కడ భౌతికంగా చిన్న వయసు కాదు. ఇప్పుడు ఇలా ఉండి మనం లోకంతో ప్రవర్తిస్తే చిన్నపిల్లల ప్రవర్తన అది. ఆచారాలు పాటిస్తే చిన్నపిల్లల ప్రవర్తన అది. నువ్వు లోకాన్ని వెంబడిస్తే చిన్నపిల్లల ప్రవర్తన అది. నువ్వు సరి చేసుకుంటే కూడా అవకాశం ఉండదు. అప్పుడు నువ్వు ఆత్మీయ లోకంలో ఉన్నప్పుడు ఇవన్నీ కూడా నీకు చాలా తక్కువగా కనపడతాయి. ఇదేంటి ఇలాగా, ఇప్పుడు ఇలా చేసాం మేము, ఇలా ప్రవర్తించాము మేము అనిపిస్తుంది. కానీ నువ్వు లోకంలోనే ఉంటే వాళ్ళు చేశారుగా మనం చేయాలి, వాళ్ళు చూసారుగా మనం చూడాలి, వాళ్ళు వెళ్తున్నారుగా మనం వెళ్ళాలి, వాళ్ళు వెంబడిస్తున్నారుగా మనం కూడా వెంబడించాలి. తలంపులు వస్తాయి మనకి. అది వ్యత్యాసం. మీరు ఇక్కడ కూర్చొని ఇప్పుడు మీరుగా మీరు ఆలోచించండి. మీరు లోకంలో ఉన్నారో ఆత్మీయ లోకంలో ఉన్నారో
ఈ లోకంలో జరిగే సంభవాలని దాని మధ్య పోతున్నాను అని నువ్వు బాధపడుతుంటే కనుక నువ్వు ఖచ్చితంగా లోకంలో ఉన్నావు. నువ్వు వాటిని జయించి, లోకాన్ని జయించి నువ్వు ఎప్పుడైతే యువతకు వచ్చావో అప్పుడు నువ్వు ఆత్మీయ లోకంలో ఉన్నావు. ఒకేసారి మనం లోకంలో ఉండగలుగుతున్నాం. నువ్వు తప్ప మరొకరి లోకంలో ఉండలేదు, అలా ఉండలేదు. లోకం అంటే అలా ఉండలేదు. ఒకేసారి ఆత్మీయ లోకంలో ఉండలేదని చెప్తారు థామస్ గారు. పెళ్లి కుమార్తె లేదా వాక్యము ప్రత్యక్ష కలిగిన వారు మాత్రమే, వాక్య భయం ఉన్నవారు మాత్రమే ఒకేసారి భౌతికంగా మనం లోకంలో ఉంటున్నాము, ఆత్మీయ లోకంలో ఉంటున్నాము. కాబట్టి లోకంలో ఉన్నవారు ఏం చేస్తారంటే లోక సంబంధమైన కార్యాల కోసం చింతిస్తుంటారు. ప్రభు చెప్తున్నారు అక్కడ ఈ చాలా రిఫరెన్స్ ఉన్నాయి బైబిల్లో. ఒక 2-3 రిఫరెన్స్ చూద్దాం చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 9వ వచనం. నిజమైన వెలుగు ఉండిను, అది లోకానికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించున్నది. ఆయన లోకంలో ఉండిను, లోకం ఆయన మూలముగా కలిగిన గాని లోకం ఆయనను తెలుసుకొనలేదు. ఆయన లోకంలోనే ఉన్నాడు, కానీ లోకం దాన్ని ఆయనే తెలుసుకోవట్లేదు. ఎందుకని? ఎవరైతే ఆయన వలె వాక్యమై ఉన్నారో వారు ఆయన తెలుసుకుంటారు. లోకం కాదు ఆయన తెలుసుకునేది. ఈ లోకానికి ప్రభు ఎవరో అర్థం కాలేదంటే, ప్రభు యొక్క రెండవ రాకడ ఏంటి అర్థం కాలేదంటే, వారు ఎక్కడున్నారు? లోకంలో ఉన్నారు. ప్రభు ఎవరు అర్థమైంది, ప్రభు యొక్క రెండవ రాకడ అర్థమైంది, ప్రభువును మనం చూడగలుగుతున్నాము, ఆయన వెలుగై ఉన్నారు, ఆయన క్రీస్తు అయి ఉన్నారు అని మనం చూడగలుగుతున్నాం అంటే మనం ఆయనతో ఉన్నాం. అదే వ్యత్యాసము. లోకానికి ఆత్మీయ లోకానికి ఉన్న తేడా అదే. అది యోహాను అంటాడు, ఆయన లోకంలోనే ఉన్నాడు కానీ లోకానికి ఆయన తెలియదు. లోకం ఆయన చూడలేదు, లోకం ఆయన గ్రహించట్లేదని చెప్తున్నారు. నన్ను చూడనేరదు ప్రభు చెప్తున్నారు. ఈ లోకం నన్ను చూడనేరదని చెప్తున్నాను. అంటే లోక సంబంధమైన కన్ను ఆత్మీయ సంబంధమైన వాక్యాన్ని పట్టుకోలేదు. ఎప్పుడైతే లోక సంబంధమైన కన్నుతో నీవు ఉంటావో ఈ లోకంలో జరిగే ప్రతి సంభవాన్ని నువ్వు దాంతో ముడేసుకుంటావు. శోధనలు వస్తాయి చూడండి, అది తర్వాత మీరు చదవండి. అదే యోహాను సువార్తలో ఇంక చాలా ఉన్నాయి. 14వ అధ్యాయము 17వ వచనం. లోకము ఆయనను చూడదు. 14వ అధ్యాయం 17వ వచనం. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు, కనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండదు. ఈ లోకము ఆయన చూడదు, ఆయన ఎరుగదు, ఆయన పొందనేరదు. ఎందుకని? వాళ్ళు కేవలం లోకంలో మాత్రమే ఉన్నారు, అంటే భౌతికంగా మాత్రమే ఉన్నారు వాళ్ళు. నీవెలా ఉన్నావు? ఆత్మీయంగా ఉన్నావు నీవు. అదే సమయంలో ప్రభు ఈ లోకంలో ఉన్నారు కానీ లోకం కనపట్ల. ఎవరు కనపడుతున్నారంటే నీకు కనపడుతున్నారు. కారణం ఏంటంటే నువ్వు ప్రభుతో పాటుగా ఆత్మీయ లోకంలో ఉన్నావు. నీవు ఆత్మీయ లోకంలో ఉన్నావు కాబట్టి ఆ ప్రభువును నువ్వేం చేస్తున్నావు? లోకం ఆయన చూడదు, ఆయన ఎరుగుదు, కనుక ఆయన పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును, మిమ్మల్ని అనాథలుగా విడువను, మీ యొద్దకు వత్తును. కొంతకాలం తర్వాత లోకము నన్ను మరి ఎన్నడూ చూడదు. ఎందుకు చూస్తుంది? ఎందుకని? ఈ లోకాన్ని దేవుడు ఏం చేయబోతున్నారు? నాశనం చేయబోతున్నారు. ఈ లోకమంతా దేవుని గుర్తించని, వాక్యాన్ని వెంబడించని ఈ లోకాన్ని ప్రభు నాశనానికి అప్పగించబోతున్నారు. ఆయన మృతుల లోకము, సర్వలోకము, సజీవుల లోకము, రాబో లోకము చాలా ఉన్నాయి. మనం మళ్ళీ వరకు మాట్లాడదాం వాటి గురించి. ఇవన్నీ కూడా దేవుడు ఏం చేయబోతున్నారంటే చీకటి గల లోకము ఒకటి ఉంది, మృతుల లోకం ఒకటి ఉంది, రాబోయే లోకం ఒకటి ఉంది. దేవుడు సాతానుకు సంబంధించిన ఈ యొక్క లోకాలన్నింటినీ కూడా దేవుడు నాశనం చేయబోతున్నాడు. కాబట్టి ఈ లోకము ఇక ఆయన్ని ఎన్నటికీ చూడలేదు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా అదృశ్యమైపోతారు. మరణము తర్వాత మరణము, మృతుల లోకము. ఆ ప్రకటన 20వ అధ్యాయం మనం చూడొచ్చు ఇక్కడ. మరణము, మృతుల లోకము ఇక ఎన్నడూ ఉండదంట ఇక. ఎందుకంటే క్రోధము కలిగిన యెహోవా ఆయుధములు ఈ లోకానికి వస్తున్నాయంట. ఎవరు వస్తారంట? క్రోధము కలిగిన యెహోవా ఆయుధం, యెహోవాయు ఆయన ఆయుధములు
ఈ లోకానికి వచ్చుతున్నారు అని ఉంది ఇక్కడ. యెషయా గ్రంథం చూడండి ఒకసారి, పేజీ 578, 13వ అధ్యాయం 5వ వచనం. సర్వలోకమును పాడు చేయుటకై. ఇక లోకం చూడదు ఇక ఆయన్ని, ఎందుకంటే వాక్యం కూడా దానికి సంబంధం లేదు ఇక. ఈ సర్వలోకాన్ని, దీన్ని మొత్తాన్ని పాడు చేయడానికి ఆయన యెషయా గ్రంథంలో ఇంకో మాట చెప్తారు. భూమిని స్తంభములు వేసి నిర్మించి ఈ లోకం దానం పెట్టాడు ఆయన. మీకు అర్థమవుతుందా యెషయా ఏం చెప్పారు? ఈ స్టాండ్ పెట్టి ఇక్కడ ఎలాగైతే మన ఫోన్ దానికి పెట్టామో అలాగే స్తంభాలు వేసి దేవుడు ఏం చేశారట, దానిపైన భూమిని పెట్టారంట. భూమికి స్తంభాలు ఉన్నాయండి కింద, స్తంభాలు వేసి దానిపైన పెట్టాడు ఆయన. అయితే ఇప్పుడు ఆ సర్వలోకము పాపముతో నిండిపోయి వాక్యానికి వ్యతిరేకంగా మారిపోయి ఫలభరితమైన లోకము, ఫలము లేని విధంగా మారిపోయి ఎడారిగా మారిపోయినట్టు ఈ లోకాన్ని మరలా తిరిగి ఫలభరితంగా చేయడానికి దేవుడు ఆయన మరలా ఈ లోకానికి రాబోతున్నారు. యెషయా అంటారు. మనం ఇప్పటి వరకు ఈ కోణలు మనం చూడలేదు కాబట్టి ఇవన్నీ చదివినా మనకి అర్థం కావట్లేదు. ఫలభరితమైన లోకాన్ని చూడడానికి దేవుడు ఈ లోకానికి రావాలి. ఈ లోకమంతా కూడా శాపగ్రస్తం అయిపోయింది, ఎండిపోయింది, పడిపోయింది, నాశనం అయిపోయింది. ఈ లోకాన్ని పరిపూర్ణంగా బాగు చేయడానికి దేవుడు రావాలి. దేవుడు రావాలంటే ఇదంతా కూడా అపవిత్రంగా ఉంది కాబట్టి ఆయన దీన్ని బాగు చేయడానికి కొన్ని ఆయుధాలు ఎంచుకున్నాడు ఆయన. కొన్ని ఆయుధాలు ఎంచుకున్నాడు ఆయన. దాని గురించి మాట్లాడతారు. చూడండి, సర్వలోకమును పాడు చేయుటకై ఆయన ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు? దూర దేశం నుండి, ఆకాశ దిగంతముల నుండి. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? దూర దేశము నుండి, ఆకాశ దిగంతముల నుండి సర్వలోకాన్ని పాడు చేయడానికి, బాగు చేయడానికి, నాశనమైపోయినటువంటి ఈ లోకాన్ని, దేవునికి నివాసయోగ్యంగా లేని ఈ లోకాన్ని బాగు చేయడానికి దేవుడు ఈ లోకానికి నేను తీసుకుని వచ్చాడు. ఇక్కడ యెషయా అంటారు చూడండి, సర్వలోకమును పాడు చేయుటకై ఆయన దూర దేశము నుండి, ఆకాశ దిగంతముల నుండి యెహోవాయును ఆయన క్రోధము తీర్చు ఆయుధములను వచ్చుచున్నారు. నేను స్తోత్రం కలిగిన యెహోవా యొక్క కోపాన్ని తీర్చే ఆయుధం ఎవరు బ్రదర్? నీవే. యెహోవాకి ఈ లోకం పైన భయంకరమైన కోపం ఉంది. ఆ కోపం తీర్చాలంటే ఎవరు? దావీదు చెప్పాడు కదా, అయ్యా నువ్వు ఆయన చంపాలి. ఎవరిని? షిమిని నువ్వు ఆయన చంపాలి. అతను నామే చేశాడు, నేను చంపడానికి మాట ఇచ్చాను, కానీ నువ్వు మాత్రం వదిలిపెట్టద్దు, నువ్వు వదిలిపెట్టదని చెప్పాడు ఆయన. యెహోవాకి లోకం పైన భయంకరమైన కోపం ఉంది. ప్రభు యొక్క మార్గాన్ని వంకర చేశారు వీళ్ళందరూ కూడా. దేవుడు జీవించమని ఆయన ధర్మశాస్త్రాన్ని ఇస్తే, ప్రవక్తలు పంపించి హెచ్చరికలు చేస్తే ఆ వాక్యానికి లోపడకుండా దేవుని యొక్క లోకాన్ని, పరిశుద్ధంగా తయారు చేసిన ప్రపంచాన్ని మొత్తం కూడా వాడు నాశనం చేశాడు. కాబట్టి ఈ సర్వలోకాన్ని, అంటే సాతాను యొక్క లోకాన్ని పాడు చేయడానికి, నాశనం చేయడానికి, దేవుని యొక్క రాజ్యంగా మార్చడానికి దూర దేశము నుండి, ఆకాశముల నుండి యెహోవాయు ఆయన యొక్క క్రోధము తీర్చు ఆయుధములు ఈ లోకానికి వస్తూ ఉన్నాయి. ప్రభుకి స్తోత్రం గాక. కాబట్టి యెహోవా యొక్క కోపాన్ని బాధ్యత ఎక్కడుందంటే నీ మీదే ఉంది. నువ్వు ఆయన చేతిలో వాడబడుతున్నటువంటి గొప్ప పదనైన ఆయుధం ఏమన్నా నువ్వు. ఆయన ఈ లోకాన్ని బాగు చేయడానికి రావాలైనా, నీతో పాటు రావాలైనా, నీలో ఉండాలైనా. ఇప్పుడు ప్రియమైన సహోదరులరా, విశ్వాసంగా ఉండండి. మీరు ఎక్కడ కూడా ఆ లోకము దుర్జనంతో చేస్తారు, కానీ నీతిమంతులు ఎల్లప్పుడూ దుఃఖంలో ఉంటారు. నీతిమంతులు ఎల్లప్పుడూ కారణం ఏంటంటే చూడండి, లోకమును అనుసరించేవారు సంతోషంగా ఉంటారు. యోహాను సువార్తలో ఈ మాట రాయబడి ఉంటుంది. మొదటి ఆమె పత్రికలో కూడా ఈ మాటలు ఉంటాయి. 5వ అధ్యాయం నుంచి మనం చూడొచ్చు, 1 నుంచి 5 వరకు ఇవే మాటలు ఉంటాయి. లోకములో ఉన్న ప్రజలకి ఎల్లప్పుడూ సంతోషమే,
ఎందుకంటే వాళ్ళకి వేరే ఆలోచన లేదు వాళ్ళకి, తినడం తాగడం సుఖించడం సంతోషంగా ఉండటమే. కానీ ఆత్మీయ లోకంలో ఉన్న వారికి మాత్రమే దుఃఖం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఈ వీళ్ళతో వాళ్ళు కలుసుకోలేరు, వాళ్ళు కలవలేరు. వాళ్ళు చూడండి, మొదటి యోహాను పత్రిక ఆయన అంటారు చూడండి, మంచి మాట ఉంది అక్కడ. ముందుగా యోహాను సువార్త చూడండి ఒకసారి, 16 అధ్యాయం 20 వచనము, 16:20. మీరు ఏడ్చి ప్రలాపింతురు గాని లోకము సంతోషించను. మీరు ఎందుకంటే లోకంలో ఉన్నారు. మీకు అనిపిస్తుంది సంతోషంగా ఉన్నారు, ఎప్పుడు సంతోషంగానే ఉంటారు. బాధపడే వాళ్ళు ఎప్పుడు బాధపడతా ఉంటారు. ఎప్పుడు సంతోషంగా ఉండేది ఎవరంట? లోకంలో ఉన్న ప్రజలకి ఎప్పుడు సంతోషంగా ఉంటుంది. వాళ్ళు ప్రతి విషయంలో ఆనందంగా ఉంటారు. వాళ్ళకి ఎక్కడ బాధ అనిపించింది వాళ్ళకి. కానీ నువ్వు ఎప్పుడైతే వాక్యాన్ని వెంబడించాలని ప్రయత్నం చేస్తావో, ఆత్మీయ లోకంలో ఉండి లోక సంబంధమైన కార్యాలకు దూరంగా ఉంటావో, నీకు దుఃఖమే ఉంటుంది. నువ్వు బాధపడుతూనే ఉంటావు. అప్పుడు నువ్వేం చేయాలి? ఓ, నేను ఆత్మీయ లోకంలో ఉన్నాను ప్రభు, నన్ను వచ్చినందుకు నీకు స్తోత్రములు అని చెప్పాను. అంతేగాని నువ్వు లోకస్తులతో పాటుగా నేను కూడా సంతోషం, వాళ్ళలాగా నేను ఎందుకు ఉండలేకపోతున్నాను, వాళ్ళలాగా నేను ఎందుకు జీవించలేకపోతున్నాను అని నువ్వు వాళ్ళతో పెన వేసుకుంటే ఏమవుతుంది? నువ్వు ఆత్మీయ లోకం నుంచి మానవ లోకానికి వస్తున్నావు, భూలోకానికి వస్తున్నాడు. నువ్వు ఆత్మీయ జీవితం విడిచిపెట్టి పనికిరాని జీవితం కోసం నువ్వు ప్రయత్నం చేస్తా ఉన్నావు. అది చాలా భయంకరమైంది. చూడండి 17వ అధ్యాయము, అదే యోహాను సువార్త 17వ అధ్యాయము. ఈ 17వ అధ్యాయం మొత్తం అదేనండి. లోకంలో ఉన్న ప్రజలు, నా ప్రజలు, నేను అంటాడు ఆయన. మొత్తం చూడండి, నేను 2-3 సార్లు చదువు చూడండి. 6వ వచనం చూడండి. లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులు. ఈ లోకంలో ఉన్న మనుషులు ఉన్నారు, కానీ ఈ లోకంలో నీవు నాకు అనుగ్రహించిన మనుషులు ఉన్నారు. దేవునికి ఎవరైతే అనుగ్రహించబడిన, అంటే దేవుడు ఎవరినైతే తీసుకున్నాడో ఆయన ఈ లోక ప్రజల మధ్యలోంచి వేరు చేసాడు వాళ్ళని. మనం ఇక్కడే ఉన్నాం, కానీ మనం వాళ్ళ నుంచి వేరుగా ఉన్నాం. వాళ్ళు కేవలము ఈ యొక్క 5 ఇంద్రియాలతో ఉన్న భౌతిక సంబంధమైన లోకాన్ని మాత్రమే వాళ్ళు రుచి చూడగలరు. కానీ మనము ఈ 5 ఇంద్రియాలతో పాటుగా 6వ ఇంద్రియంలో ఉన్నటువంటి ఆత్మీయ లోకాన్ని కూడా మనం రుచి చూడగలం. అందుకోసమే మనం ఈ లోకంతో పెనవేసుకోలేం కాబట్టి మనకి శోధనలు వస్తాయి. ఈ లోకంలో నీవు నాకు అనుగ్రహించిన ప్రజలు ఎవరంటే మీరే. ఈ లోకంలో మీరందరూ కూడా క్రీస్తు ద్వారా మీరు దేవుని యొక్క సన్నిధికి తీసుకుని రాబడ్డారు. మీరందరూ కూడా చూడండి, లోకంలో జరిగే సంభవాన్ని మీరు 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 ముడేసుకొని చూడొద్దు. చూడండి, మొదటి పత్రిక 2 అది చదివామా మనం? 17వ అధ్యాయంలో చదివాము, 14 వచ్చింది చదివామా? 17-14 కూడా ఒకసారి చూద్దాం. 17-14 వారికి వాక్యం ఇచ్చి ఉన్నాను. అదే వారికి వాక్యం ఇచ్చి ఉన్నాను. నేను లోక సంబంధాన్ని కానట్టు వారు లోక సంబంధులు కాదు. కనుక లోకం వారిని ద్వేషిస్తుంది. లోకం ఎందుకు ద్వేషిస్తుంది? నీ పక్కనే ఉంటారు వాళ్ళు, నేను ద్వేషిస్తూ ఉంటారు, నీతో మాట్లాడుతూనే ఉంటారు వాళ్ళు, నీ మీద కుట్ర చేస్తూ ఉంటారు. కారణం ఏంటి? యోధ ఎక్కడున్నాడు బ్రదర్? ఎక్కడున్నాడు యోధ? సంఘంలోనే ఉన్నాడు, ప్రభు పక్కనే కూర్చున్నాడు. కానీ కుట్ర చేశాడు. ఎందుకని? ప్రభుని అప్పగిస్తే డబ్బు వస్తుంది. పక్కనే ఉంటాడు, నీ పక్కనే ఉంటాడు వాడు. అందుకోసం ప్రభు ఇక్కడ ఏమంటారంటే, వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను, నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కాదు. మనం వారితో ఎందుకు ఉండలేకపోతున్నాం అంటే మనం వాళ్ళ లాంటి వాళ్ళం కాదు. మనం వాళ్ళలాగా మనం ఎందుకు మాట్లాడలేకపోతున్నాం అంటే మనం వాళ్ళ లాంటి వారు మనం కాదు. నేను లోక సంబంధిని కాదు, వారు కూడా లోక సంబంధులు కాదు. కాబట్టి లోకం నుంచి వేరు చేసి నీ వారు నాకు ఇచ్చేవారిని. ఇదే 17వ అధ్యాయం యొక్క తాత్పర్యం. నేను లోక సంబంధిని కాదు, నాకు ఇచ్చిన సంఘము కూడా లోక సంబంధమైనది కాదు. కాబట్టి లోకములోంచి వేరు చేసి నాకు ఇచ్చేవారిని. కాబట్టి నీ నా ముందు వారిని కాపాడము అని ప్రార్థన చేశారు. ఇక్కడ ఈ లోకంలో నిన్ను ద్వేషిస్తారు, ఈ లోకంలో నిన్ను అవమానిస్తారు, ఈ లోకంలో నిన్ను తృణీకరిస్తారు. తృణీకరించాలి.
నువ్వు ద్వేషించబడాలి ఈ లోకంతో, నువ్వు అవమానించబడాలి ఈ లోకంతో, లేదంటే నువ్వు ఈ లోక సంబంధం అవుతావు కదా. అందుకోసం ఇక్కడ మొదటి యాహాన్ పత్రికలో ఆయన అంటాడు చూడండి, 2వ అధ్యాయము 14 నుంచి చదవండి. స్వార్థమే, లోకంలో ఉన్నదంతా స్వార్థమే, కానీ నేత్రాస శరీరాస జీవపడం. మీరు లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనను ఏం చేయకూడదు. మరి వాళ్ళలాగా మనం ఉండాలి, వాళ్ళలాగా మనం చేయాలి, వాళ్ళు ఎలా ఉన్నారు మనం ఎందుకు ఎలా ఉన్నాం కంపేర్ చేసుకోవద్దు. ఎందుకు కంపేర్ చేసుకుంటాం మనం? మన లోక సంబంధం కాదు కదా. ఈ లోకం మనల్ని ద్వేషిస్తుంది కదా, ఈ లోకం మనల్ని అవమానిస్తుంది కదా, ఈ లోకం మనం తనలో కలుపుకోలేదు కదా, ఈ లోకం మనం తనలో కలవట్లేదు కాబట్టి మనం ఈ లోకానికి శత్రువులు. ఈ లోకం ప్రవర్తించినట్లుగా మనం ప్రవర్తించట్లేదు కాబట్టి మనం శత్రువులు. మనం ఆత్మీయ లోకానికి ప్రజలు. మనం లోక సంబంధమైన ప్రజలు కాదు. మనం దూరదేశపు జనులు. మనం యెహోవా క్రోధాన్ని తీర్చేటువంటి ఆయుధాలు. మనం ఈ లోకంతో ఎలా కనవేసుకుంటాం? మనం ఈ లోకంతో మనం కలవలేము అసలు. ఇంకా చూడండి, ఇంకొక మాట చూద్దాం. 5:5 చూడండి బ్రదర్ ఒకసారి. అడే ఉంది 4లో ఉందా? చదవండి ఒకసారి. దేవుని మూలంగా వారందరూ ద్వారకను జయించిన విద్యమో మన విశ్వాసం. యేసు దేవుని కుమారుడు నమ్మడం తప్ప నరకం జయించడం నేడుతనాలను రక్తం ద్వారా వచ్చిన వాడు నేనే అనగా యేసుక్రీస్తు. నేను నేడుతన మాత్రమే కాక నీళ్ళ చదువు రక్తంతో వచ్చింది. ఆత్మ సత్యం కనుక సాక్షించేవాడు ఆత్మీయ, సాక్షించేవాడు మిత్రుడు అనగా ఆత్మీయ నిర్ణయం వస్తుంది. ఈ ఇంట్లో ఏకీకరించి ఉన్నాము. మనము మనుషుల సాక్ష్యం అంగీకరించినాం కదా. దేవుని సాక్ష్యము మరి భాగమే ఉంది. దేవుని సాక్ష్యము ఆయన సుమారు నుంచి ఇచ్చాడు. దేవుని కుమారుడు విశ్వాసించేవాడు తనలోనే ఈ సాక్ష్యం కలిగేవాడు. దేవుని నమ్మనవాడు ఆయన తన కుమారుని గురించి ఇచ్చిన సాక్ష్యం నమ్మలేదు కనుక తన దేవుని అపవిత్రంగా చేసిన వాడు. ఆ సాక్ష్యం అనగా దేవుడు మనకు జీవము దయచేశాడు. ఈ జీవం ఆయన కుమారుని దేవుని కుమారుని అంగీకరించేవాడు జీవము గలవాడు. 2:15 చదవండి. 2:15 చదివిందాక 2వ అధ్యాయం 15 వచనంలో, ఈ లోకమైన లోకంలో ఉన్న వాటిని నేను ప్రేమ గుడి ఎవడైనా లోకమును ప్రేమించేలా తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములు ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవపుడమ్మను తండ్రి వల్ల పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయం గదించిపోవచ్చున్నవి కానీ దేవుని చిత్తంలో జరిగించేవాడు నిరంతరము నిలిచును. ఆమేన్. ఇది ఎలాంటి సమయం అంటే, చిన్నపిల్లారా, ఇది కడవరి గడియ. క్రీస్తు విరోధి వచ్చినని వింటారు కదా. ఇప్పుడు అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఇది కడవరి గడియ అని దీని చేత తెలుసుకొనిచున్నాము. వారు మనలో నుండి బయలువెళ్ళరు కానీ మన సంబంధులు కారు. వాళ్ళు మనలో నుంచి వెళ్తారు, వాక్యాన్ని నమ్మరు, వాళ్ళు ద్వేషిస్తూ ఉంటారు. లోకాన్ని సంబంధమైన ప్రతి కార్యాలతో వాళ్ళు పనివేసుకుంటారు తమ. కానీ మనం వారితో ఇమడగ లేకపోతున్నాం కాబట్టి మన మీద వాళ్ళ కోపం, అసూయ, ద్వేషం. మనం సపరేట్గా ఉంటాం కాబట్టి మన భక్తి, మన మాటలు, మన క్రియలు, మనం అన్నీ కూడా వాళ్ళకి వేరుగా ఉంటాయి కాబట్టి మనం అంటే వాళ్ళకి ద్వేషం ఉంటుంది. అలా ఉండాలి. అలా ఉన్నప్పుడే, నీ మీద ఈ లోకం ద్వేషించినప్పుడే, నేను అవమానించినప్పుడే నువ్వు ఈ లోక సంబంధం కాదు అని నీకు అర్థమవుతుంది. సతీష్ మావాడే అని ఈ లోకం చెప్పింది అనుకోండి, ఆలోచించుకోవాలి. ఆయన ఇక్కడ ఆత్మీయ జీవితంలో ఎక్కడో పొరపాటు ఉంది. ఆయన ప్రతి దాంట్లో కలిసిపోతున్నాడు. ఆయన అటెళ్ళి ఆ 3 రకాల విశ్వాసులాగా, అందరికి వెళ్ళి విశ్వాసలాగా ఉంటాడు, ఇందులోకి వెళ్ళి అవిశ్వాసంగా ఉంటాడు, ఆ గోడ మీద ఓటలా వెళ్ళమంటాడు. ఆయన అన్ని రకాలు ఉంటాయి. అలా ఉన్నావంటే నీ దగ్గర ఏదో వ్యత్యాసం ఉంది, నీ దగ్గర తేడా ఉంది ఏదో. నువ్వు లోక సంబంధివి కాదు. లోకం నుంచి ప్రభు నిన్ను సపరేషన్ చేసి దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. ఆయన ఆత్మీయ లోక ప్రజలుగా, దేవుని చిత్తాన్ని నెరవేర్చే ప్రజలుగా ప్రభు నిన్ను సపరేట్ చేశారని. కాబట్టి లోకాన్ని నువ్వు పోల్చుకొని, లోకంతో ఉన్నవారిని పోల్చుకొని, నేను అలా ఉండలేదు, నాకు అలా జరగట్లేదు అని నువ్వు అనుకుంటున్నావంటే నువ్వు ఒకసారి నీ ఆత్మీయ జీవితాన్ని పరిశీలన చేసుకోవాలి. లోకంలో ఉన్న ప్రజల యొక్క సంతోషము, ఆనందం, వాళ్ళు ఎప్పుడు సంతోషంగా ఉంటారు. కానీ నువ్వు ఎప్పుడు బాధపడుతూనే ఉంటావు లోకంలో. కానీ నీ దుఃఖము సంతోషంగా మారే సమయం రాబోతుంది. ఆమె ఎప్పుడంటే సర్వ లోకాన్ని కూడా ప్రభు కోసం నాశనం చేయబోయే సమయంలో దేవుని సామర్థ్యాన్ని పరిపూర్ణంగా పొందుకొని ఈ లోకానికి నువ్వు
దేవుళ్ళుగా క్రీస్తులుగా మీరు లోకం కనపడినప్పుడు మరణము, దుఃఖము, వ్యాధి, బాధ నిన్ను ఏమాత్రం తాకని ఆ సమయాన నీ దుఃఖమంతా ఎగిరిపోతుంది. ఆ స్థితికి ఆ యొక్క సామర్థ్యాన్ని పొందుకునే వరకు కూడా నువ్వు ఈ లోకంతో నువ్వు జోడీగా ఉండలేవు, సమాధానంగా ఉండలేవు. చాలా విషయాలు ఉన్నాయి. జోడీగా ఉండలేవు, సమాధానంగా ఉండలేవు. చివరికి మరణము, ఈ యొక్క లోకము, ఇది మృతుల లోకం. ఇది మన పితరులందరూ చెప్పినట్టుగా ఈ లోకం ఏ లోకం? ఇది భూలోకము, మృతుల లోకము, చీకటి గల లోకము. ఇదంతా చీకటి గల లోకం. ఇది చీకటి గల లోకంలో ఉన్నాం మనం, మృతుల లోకంలో ఉన్నాం మనం. అదే టైంలో ఆత్మీయ లోకంలో కూడా ఉన్నాం మనం. భూలోకంలో ఉన్నాం మనం, అదే టైంలో పరలోకంలో కూడా ఉన్నాం మనం. కాబట్టి లోక సంబంధులతో మనం కలిసి ఉన్నాం కాబట్టి లోక సంబంధుల యొక్క ఆలోచనలు మీరు కలిగి ఉండొద్దు. సపరేట్ గా ఉండండి. మీరు వారితో జోడీగా మీరు ఉండకండి. మీకు కూడా శ్రమ, దుఃఖము, బాధ, కన్నీరు మీకు వచ్చినప్పుడు ప్రభువును మీరు ఆరాధించండి. అంటే నేను లోకంలో లేను. మీకు అందరూ కలిసిపోయారు అనుకోండి, సిస్టర్ రండి బాగున్నారా అని మీకు ఎలాంటి హాని చేయకుండా లోకంతో మీకు అన్ని రకాలు మీకు అవకాశాలు కల్పించారనుకోండి, మీ ఆత్మీయ జీవితం ఎక్కడో కొరత ఉంది. ఎక్కడో పరిశీలన చేసుకోవాలి. ఎక్కడో పడిపోతున్నావు నువ్వు లోకంలో. నువ్వు లోకానికి వ్యతిరేకంగా ఎప్పుడైతే ఉంటావో లోకాన్ని ద్వేషిస్తుంది. ప్రభు చెప్పినట్టుగా నేను లోక సంబంధిని కాదు, మీరు కూడా లోక సంబంధులు కాదు. ఈ లోకంలో మీరు ప్రభుకి ఇవ్వబడిన బహుమానము, క్రీస్తుకి ఇవ్వబడిన బహుమానం మీరు. ఈ లోకం నుంచి ప్రభు మిమ్మల్ని వేరు చేశాడు. ఆయన గోధుమల నుంచి గురుగులు వేరు చేసాడు. కాబట్టి లోకంలో ఉన్నారా, ఆత్మీయ లోకంలో ఉన్నారా, మీ తలంపులను బట్టి మీరే వ్యక్తిగతంగా మీరు ఆలోచించుకోవచ్చు. కాబట్టి ప్రియమైన సహోదరులారా, ఈ సమయంలో మనం లోక సంబంధం ప్రజల మధ్యలో ఉన్నాం, కానీ మనం ఆత్మీయ లోకంలో ఉన్నాం. ఒకేసారి లోకంలో ఉన్నాము, ఆత్మీయ లోకంలో ఉన్నాం. కాబట్టి మనం లోకంలో ఉన్నట్లుగా ప్రవర్తించద్దు, ఆత్మీయ లోకంలో ఉన్నట్టుగా మనం ప్రవర్తిద్దాం. ప్రభు ఈ లోకంలో ఉన్నారు, కానీ లోక ప్రజల్లాగా ఆయన ప్రవర్తించలేదు. ఆయన పరలోక వాసిగా ప్రవర్తించాడు. ఆయన అడిగాడు, నేను పైనుంచి వచ్చాను, పైకి వెళ్తాను. నేను నా పౌరసత్వం ఇక్కడ లేదు. పౌరుగా మన పౌరసత్వం కూడా ఇక్కడ లేదు, అది పరలోకంలో ఉంది. ఎందుకంటే మనం ఆత్మీయ లోకానికి చెందిన ప్రజలు మనం. కాబట్టి వ్యక్తిగతంగా మీరు లోకంలో ఉన్నారా, ఆత్మీయ లోకంలో ఉన్నారా? మీరు లోకాన్ని మరి జోడించి మీరు చూసుకొని దాంతో కంపేర్ చేసుకొని మీరు నాకేంటి ఇలా జరుగుతుంది ఏంటి, వాళ్ళకేంటి అలా ఉంటుంది ఏంటి అని మీరు బాధపడుతూ ఉన్నారంటే ఒక్కసారి మీరు మోకరించి మీరు ప్రార్థన చేయండి. ప్రభువా, నాకు ఇలా జరుగుతుంది కాబట్టి నువ్వు నాతో ఉన్నావు. నన్ను ఈ లోకం నుంచి వేరు చేశావు కాబట్టి ఈ లోకం నన్ను ద్వేషిస్తా ఉంది. నా కుటుంబ సభ్యులు, నా బంధువులు, నా భర్త, లేకపోతే నా భార్య, లేకపోతే నా పిల్లలు, ఆ పొరుగువారు అందరూ కూడా నాకు వ్యతిరేకంగా మారిపోతుంది. మనం ఏమనవాళ్ళని ఏమనవసరం మనం, అయినా కూడా మన మీద వాళ్ళకి ద్వేషం ఉంది. కారణము లోకం. నువ్వు లోక సంబంధివి కాదు. కాబట్టి ప్రియమైన సహోదరులారా, మీరు లోకంలో ఉన్నారు కానీ ఆత్మీయ లోక ప్రజల వల్ల మీరు ప్రవర్తించాలని కోరుతున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుర, మహోన్నతుర, జీవం కలిగిన మా ప్రభువా, మీ ఘనమైన నిత్యమైన నామానికి వందనాలు, స్తోత్రములు. ఈ సమయంలో ప్రభువా, మరి కొన్ని మాటలు మేము వినడానికి, మా యొక్క గొప్ప ప్రవక్త యొక్క మాటలు వినడానికి మాకు తండ్రి కృప చూపించినందుకు స్తోత్రములు. అదేవిధంగా ఆయన చెప్పినటువంటి సందేశాల్లో లోకము, ఆత్మీయ లోకం అనేటువంటి కొన్ని మాటలు మరలా మేము జ్ఞాపకం చేసుకోవడానికి మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి కూడా మీకు వందనాలు. ఒక విశ్వాసి మాత్రమే, దేవుణ్ణి అంగీకరించిన ఒక బలమైన విద్యార్థి మాత్రమే లోకంలో ఉండి లోక కార్యాలను వ్యతిరేకించి ఆత్మీయ లోకంలో జీవించగలుగుతాడు. అతను ఆత్మీయ లోకంలో ఉంటాడు, లోకంలో ఉంటాడు, కానీ లోకంలో ఉన్న ఏ కార్యాలు తన దగ్గర రానివ్వడం మీరు చెప్పారు మా ప్రభు. కాబట్టి మా ప్రభు, మేము ఇక్కడ మరి ఉన్నటువంటి మా సహోదరులు మేమందరం కూడా భౌతికంగా లోకంలో ఉన్నాము. ఈ లోకాన్ని మా యొక్క 5 ఇంద్రియాల ద్వారా మేము గ్రహించగలుగుతున్నాము. కానీ మాలో 6వ ఇంద్రియం ఉంది, అదే ఆత్మీయ లోకము. ఈ లోకంలో ఉన్న ప్రజలకి 6వ ఇంద్రియం లేదు కాబట్టి వారు ఆ లోకంలో ఉండలేకపోతున్నారు. ఆ లోకంలో ఏ బయలుపాటు జరుగుతుందో దాన్ని చూడలేకపోతున్నారు. ఆ లోకంలో ఉన్న క్రీస్తుని వాళ్ళు చూడలేకపోతున్నారు. ఆ లోకంలో ఉన్న వాక్య బయలుపాటును వారు గ్రహించలేకపోతున్నారు. కానీ మమ్మలను ఒకే సమయంలో లోకంలోనూ ఆత్మీయ లోకంలో నుంచి లోకంలో ఎలా ఉండకూడదో ఆత్మీయ లోకంలో ఎలా ఉండాలో మాకు నేర్పిస్తున్న దేవుడా, మీకే వందనాలు చెల్లిస్తున్నాం. సంఘాన్ని దీవించండి, బలపరచండి, సహోదరులను దీవించి ఆశీర్వదించండి. ప్రభు, మమ్మలను బహు దూర దేశం నుంచి మీరు తీసుకొని వచ్చారు మా ప్రభువా.
భూ దిగంతం నుంచి మమ్మల్ని నడిపించారు మా ప్రభువా. యెహోవా యొక్క క్రోధము తీర్చు ఆయుధములుగా మీరు మమ్మల్ని మార్చారు మా ప్రభువా. ఓ నిజంగా మరి చూడడానికి రమేష్ గారు మానవుడిగా కనపడుతున్నాడు కానీ ఆయన రెండంచులు గల తల మెరిసే ఖడ్గంగా ఉన్నారు. ఆయన చూడడానికి సహోదరి ఒక మానవ శరీరంలో కనపడుతున్నారు కానీ ఆ సహోదరి దూర దేశం నుండి ఆకాశం దిగంతముల నుండి దిగి వచ్చినటువంటి యెహోవా క్రోధము తీర్చు ఆయుధముగా తల మెరుస్తున్నారు. వాళ్ళు సర్వ లోకాన్ని నాశనం చేయడానికి, పాపాన్ని, అపవిత్రతను, సాతాను రాజ్యాల్ని నాశనం చేయడానికి, యెహోవా యొక్క కోపాన్ని చల్లార్చడానికి తల మెరిచేటువంటి ఆయుధాలుగా దిగి వచ్చారు మా ప్రభు. కాబట్టి మా ప్రభు వారు లోకముతో ఉన్న కార్యాలను వారు ముడి వేసుకోకుండా తమ జాగ్రత్తగా కాపాడుకునే సహాయం తెచ్చండి. ఓ గొప్ప దేవుడా, లోకములో ధనవంతుడు ఉన్నాడు, లోకములో లాజరు ఉన్నాడు. లాజరు నీ దగ్గరికి వచ్చాడు, ప్రభువా నా ఇంటికి భోజనానికి రావాలి అని పిలిచాడు. భోజనం పెట్టించి వాక్యాన్ని అన్నాడు, లోబడ్డాడు, నేను వెంబడించాడు. ధనవంతుడు వచ్చాడు, అయ్యా నాకు నిత్య జీవం కావాలి. ఓ నేను ప్రేమిస్తున్నా నేను సోదరుడా, కొన్ని కొరతలను సరి చేసుకో. వెళ్ళిపోయాడు. ఎంత తేడా ఉంది మా పాప. అతని హృదయాన్ని మార్చలేదు, లోక ఆచారాలు అతని హృదయాన్ని మార్చలేదు. కానీ ఆత్మీయ లోకంలో ధనము లేకుండా, వస్త్రాలు లేకుండా, తినడానికి తిండి లేకుండా, కడు పేదరికంలో ఉన్న లాజరు ఇంటికి వాక్యాన్ని ఆహ్వానించాడు, వాక్యానికి లోబడ్డాడు, వాక్యాన్ని వెంబడించాడు. ఎంత వ్యత్యాసము! ధనవంతుడు లోకాన్ని ఆశ్రయించాడు, లోకాంతో తను కనివేసుకున్నాడు. కానీ లాజరు ఆత్మీయ లోకంలో ఉండి లోకాన్ని త్యజించాడు, లోకాన్ని విడిచిపెట్టాడు, లోకంలో ఉన్న వాటిని ఏమాత్రం కోరుకోలేదు, వాటికి దూరంగా ఉన్నాడు. ఒక దినాన ఆ యొక్క మురిపి కొడుతూ మీరు చెప్తున్నారు, వెళ్ళిన శిష్యులకు చెప్పిన సందేశంలో లాజరు యొక్క సమాధి యొక్క మూత తీయటంతోనే భరించలేని దుర్గంధం వచ్చింది. అక్కడ చుట్టూ నిలబడిన వారందరూ కూడా తమ చేతులను ముక్కుల మీద చేసుకుని నిలబడ్డారు. భరించలేని వాసన, ఎందుకంటే కుళ్ళిపోయింది సమాధి. లాజరు యొక్క శరీరం కుళ్ళిపోవడం ప్రారంభమైంది. ఆ లాజరు యొక్క సమాధి యొక్క ద్వారాన్ని తెరవడంతోనే ఓ కుళ్ళు వాసన, అందరూ ముక్కులు మూసుకున్నారు. కానీ ఒక పరిపూర్ణమైన మానవుడు అక్కడ నిలబడున్నాడు. ఆయన ఏడ్చి నిట్టూర్పు విడిచి తన యొక్క తలని పైకెత్తి గంభీర స్వరముతో లాజరు బయటికి రా అని పిలిచినప్పుడు సమాధిలో ఉన్న దుర్గంధం ఎగిరిపోయింది. సమాధిలో ప్రేత వస్త్రం చుట్టబడిన లాజరు జీవంతో లేపబడ్డాడు, నడుచుకుంటూ బయటకు వచ్చాడు. ఓ గొప్ప దేవుడు, నీకే వందనాలు. మీరు ఈ లోకానికి వచ్చినప్పుడు యేసుక్రీస్తుగా మాలో కూడా సమాధి వాసన, దుర్గంధం వాసన, పనికిరాని వాసన, ఈ లోక సంబంధమైన వ్యభిచారం వాసన, పాపం వాసన, లోకము వాసనతో నిండిపోయి ఉన్నాం మేము. భరించలేని దుర్వాసన. ఈ లోకంలో మమ్మల్ని అందరం చూసి ఈ లోకమంతా కూడా ఎగతాళి చేస్తా ఉన్నారు ఈ లోకంలో. ఓ గొప్ప దేవుడు, మీకే వందనాలు. రక్షకుడిగా దిగి వచ్చారు, విమోచకుడిగా దిగి వచ్చారు, దేవుని మర్మాన్ని బయలుపరచడానికి మీరు దిగి వచ్చారు. గంభీర స్వరంతో మీరు మాట్లాడుతూ మనసైపోయినా మేము కుళ్ళిపోయి పాపముతో వాసన కొడుతున్నాం మమ్మల్ని. సియోను లేచినా మీరు పిలిచారు. ఆచార్యంతో చుట్టుబడి ప్రేత వస్త్రములు కలబడిన వారై ప్రతి ఒక్కరు కూడా లేచి వారి యొక్క నడికట్లను విప్పుకొని లేచి బయటకు వచ్చారు. ఇప్పుడు దాకా పనికిరాని వాసనతో ఉన్నటువంటి పెళ్లి కుమార్తె ఇప్పుడు సువాసన గల వారిగా మార్చాడు. జీవము లేని లాజరుగా ఉన్న ఇప్పుడు లాజరు జీవము లేని లాజరుగా మారిపోయాడు. జీవము లేని సాల్మన్ ఇప్పుడు జీవం లేని కుమారుడిగా మారిపోయాడు. జీవం లేని సహోదరి ఇప్పుడు మరణం లేని సహోదరిగా మారిపోయింది. ఓ గొప్ప దేవుడు, మీకు స్తోత్రం. మేము లోకంలో ఉన్న వాటిని నేను ప్రేమించే వారికి కాకుండా, నేను లోక సంబంధిని కాదు కాబట్టి మీరు కూడా లోక సంబంధులు కాదు కాబట్టి లోకం మిమ్మల్ని ద్వేషిస్తుందని చెప్పారు ప్రభు. మేము ఈ లోక సంబంధులము కాదు,
నీ చేత ఈ లోకంలో వేరు చేయబడిన ప్రజలుగా ఉన్నాము. కాబట్టి మా ప్రభువా, ఈ లోకంలో ప్రభు మరి మేము ఏదైతే వాక్యాన్ని రుజువుపరచడానికి వచ్చామో దానికి తగిన విధంగా మా జీవితాలను, మా క్రియలు మార్చండి, మమ్మల్ని నడిపించండి. సంఘాన్ని, సహోదరులందరినీ దీవించి ఆశీర్వదించండి. దూర ప్రాంతం నుంచి మాతో ఐక్యత పొందుకున్న సహోదరులను కూడా దీవించి బలపరిచి నడిపించి మీరే మహిమ ఘనత ప్రభావం పొందుకునమని, రాజులకు రాజుగా, ప్రభులకు ప్రభుగా, పెండ్లి కుమారుగా మా మధ్యకి రాబోతున్నటువంటి మా విమోచకుడైన క్రీస్తు బ్రహ్మం మీ యొక్క నామంలో ఈ ప్రార్థనలను అడిగించినాం ప్రభు. ఆమేన్. Sech ben hamne vorpe, sech ben hamne vorpe, sech ben hamne vorpe. Hallelujah, hallelujah. Is coming very soon, is coming very soon, is coming very soon. Hallelujah, hallelujah, is coming very soon. అమ్మాయి హోను సరిదించము, అందరూ సమస్తమైన పరిశ్రమను సరిదించు, హోను సరిదించము. ప్రభువును విమోచకుడైన క్రీస్తు మనం చేసిన ఉపకారములను దాన్ని మరొకము. ఆమేన్. ఆమేన్. మన రాజులకు రాజును, ప్రభులకు ప్రభును, మన పెండ్లి కుమారుడైన క్రీస్తు మన కృప ఇప్పుడు ఎల్లప్పుడూ అతి అతి త్వరలో ఆయనను ముఖాముఖిగా దర్శించే వరకు ప్రతి ఒక్కరికి తోడై ఉండి వాళ్ళు నడిపించును గాక. ఆమేన్. మన నమ్మకమునకు, విశ్వాసమునకు పాత్రుడైన క్రీస్తు మనం జీవం గల దేవుడు, ఆయన నామము మహిమగల నామము, ఆయన వాక్యము సత్యము, ఆయన యొక్క చిత్తము నిశ్చయముగా నెరవేర్చబడను. ఆకాశము భూమి కదలింపబడును గాని క్రీస్తు బణ వాక్యము గతించదు. ఈ రోజులలో ఆయన తన బిడ్డలకు నిజమైన దేవుడిగా ఉన్నాడు. తమ పిల్లలకు చీకటిని వెలుగుగాను, చెడును మంచిగాను, కన్నీటిని సంతోషముగాను మార్చున్నాడు. ఆయన ఒకరికే, క్రీస్తు బణం ఒకరికే సకల స్తుతి, ఘనత, మహిమ, స్తోత్రము, ఆరాధన, ప్రభుత్వము, రాజరికము ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలముండును గాక. ఆమేన్. మన నమ్మకమునకు, విశ్వాసమునకు పాత్రైన క్రీస్తు బణం ఆయనే రాజులకు రాజు, ప్రభులకు ప్రభుగా అభిషేకించబడినందువల్ల ప్రతి ఒక్కరు హృదయము భయంతో పీడింపబడి, ప్రతి ఒక్కరు భయముతో మోకరిల్లి, ప్రతి ఒక్కరి నాలుక క్రీస్తు బృణమే ప్రభు అని అంగీకరించును గాక. ఆమేన్. 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 గ్లోరీ టు గాడ్. ఆమేన్.